శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం యొక్క పూర్తి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరాల జల్లు కురిపించేటటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం ఆచరించుకోవాలి. దాని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం 2026 ఆగస్టు 21న వచ్చింది. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారబంధాన్ని మామిడి తోరణాలతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించి గడపకు పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బట్లు పెట్టి ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి వ్రతాలు నోములు ఆచరించేటప్పుడు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మంచిది. పూజాపీఠాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునే వీలు ఉంటే పూజా మందిరంలోనే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హాల్లో ఎక్కడైనా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసే చోట గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్య పిండితో ముక్కు పెట్టుకోవాలి. అప్పుడే ఆ పూజా స్థలం అనేది శుద్ధి అవుతుంది. అమ్మవారికి వ్రతం ఆచరించే ముందుగా ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఇది మాత్రం తప్పకుండా ఆచరించాలి. తర్వాత పీటపైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి 3 గుప్పిళ్ల వరకు బియ్యం ఉంచి బియ్యంపై కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి అమ్మవారి చిత్రపటం తీసుకుని చిత్రపటాన్ని గంధం కుంకుమ పట్లతో అందంగా అలంకరించుకుని పూజలు ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి పటం లేని వారు అమ్మవారిది ఏదైనా చిన్న విగ్రహం ఉంటే పూజలు ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే పసుపుతో ముద్దను చేసి పసుపు ముద్దని అమ్మవారిగా భావించి పూజ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి పటానికి పూలు అలంకరించుకుని ఇప్పుడు పూజ కోసం కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశ స్థాపన కోసం ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ అవి ఏమీ లేకపోతే మట్టి పాత్ర అయినా తీసుకోవచ్చు. వ్రతం ఆచరించేటప్పుడు కలశం ఏర్పాటు చేసుకుని వ్రతం చేసుకుంటే మంచిది. అయితే చాలా మందికి కలశారాధన ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ ఉండదు అని అంటారు. అటువంటి వారు కలశాన్ని ఏర్పాటు చేసుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పసుపు ముద్దకి కానీ పూజ నిర్వహించుకోండి. కలశం కోసం ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 3 గుప్పిల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకునే చెంబుకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అలంకరించి ఇప్పుడు కలశ చెంబుకి కంకణాన్ని కట్టుకోవాలి. కంకణం కోసం పసుపు కొమ్ము కానీ తొడుము తీసేసినటువంటి తమలపాకు కానీ పసుపు రంగు దారానికి కట్టి కంకణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెంబులోకి 3 వంతుల వరకు మంచి నీటిని పోయాలి. వాడినవి కాకుండా అప్పటికప్పుడు పట్టిన నీళ్లు పోసుకోవాలి. గంగాజలం ఉంటే గంగాజలం కూడా కొద్దిగా వేసుకోండి. నీరు పోసిన తర్వాత ఈ కలశంలోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒక 2-3 రకాల పుష్పాలు ఒక చిల్లర నాణెం కొద్దిగా పచ్చకర్పూరం జవ్వాది పౌడరు వట్టివేరు ఇటువంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక 3 యాలకులు 3 లవంగాలు కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే అలా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మామిడి కొమ్మ కానీ ఒక 5 తమలపాకులు కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశంపై ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఎరుపు కానీ పసుపు రంగు కానీ బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశానికి అలంకరించాలి. అలాగే ఒక 1/2 డజన్ వరకు గాజులు బంగారు లక్ష్మీ కాసు ఉంటే బంగారు లక్ష్మీ కాసుని పసుపు తాడుకి కట్టి అలంకరించవచ్చు. లేదు అంటే పసుపు కొమ్మని పసుపు తాడుకి కట్టి అలంకరించవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి పువ్వులతోటి కలశాన్ని అందంగా అలంకరించండి. కలశం దగ్గర ఈ విధంగా 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. కలశాన్ని సృష్టి జీవం ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి పూజలో కలశాన్ని ఎటువంటి పొరపాట్లు లేకుండా అందంగా అలంకరించుకోండి. ఈ కలశంలోకి మనం అమ్మవారిని ఆవాహన చేసి పూజించుకుంటాం కాబట్టి కలశాన్ని మంచిగా అలంకరించండి. ఇప్పుడు పూజ కోసం తోరాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఒక తెల్లని దారం తీసుకుని 9 పోగులు పోసుకుని ఇప్పుడు ఆ దారానికి చక్కగా పసుపు పూసుకుని 9 ముడులు వచ్చే విధంగా మనం తోరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ముడిలో పువ్వులు ఆకులు పెట్టుకుంటూ ముడులను వేసుకోవాలి. ఇలా వ్రతం కోసం 3 తోరాలు సిద్ధం చేసుకోవాలి.
ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువులకి. అలాగే వ్రతంలో మనం ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి పసుపు గణపతిని కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే అమ్మవారికి వాయనం సమర్పించడం కోసం వాయనాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇలా పూజ కోసం అన్నీ ముందుగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి కాళ్ళకు పసుపు రాసి అమ్మవారి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలి. పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. దీపారాధన ఆవు నెయ్యితో చేయండి, చాలా మంచిది. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో చేయండి. దీపానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి 2 అక్షింతలు పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు పంచపాత్ర గ్లాసులో 2 అక్షింతలు ఒక పుష్పాన్ని ఉంచి పుణ్యనాథుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలుపుతూ ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలి. ఇప్పుడు గణపతికి పూజ నిర్వహించుకోవాలి. 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించాలి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి క్రిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే నిర్వహించుకోండి. పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అమ్మవారికి అభిషేకం నిర్వహించండి. అమ్మవారికి పూజ ప్రారంభించేటప్పుడు కూడా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత కలశారాధన చేసేటప్పుడు కలశంపై కుడి చేతిని ఉంచి కలశారాధన మంత్రం జపించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించాలి. సంకల్పం అంటే మనం ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామో చెప్పడం. చేతులు ఒక పువ్వు కొన్ని అక్షింతలు తీసుకుని అమ్మ ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఈరోజు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను. నా ఈ కుటుంబానికి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, అష్ట సంపదలు కలుగు చేయమని ఆ వరమహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ పూజను స్వీకరించి అందరికీ ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమని కోరుకుంటూ ఆ పుష్పాన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. ఇప్పుడు కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. కలశంపై మన కుడి చేతిని ఉంచి అమ్మవారికి ఆవాహన మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని చెప్పి అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. అమ్మ వరలక్ష్మీదేవి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. పవిత్రమైనటువంటి ఈ పూజా మండపంపై వేంచేసి నేను చేసే ఈ పూజను నీవు తప్పకుండా స్వీకరించు తల్లి అని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ అమ్మవారికి పూజను ప్రారంభించండి. మనం పూజలో కలశాన్ని పెట్టుకున్నాం కాబట్టి అమ్మవారిని ఇందులోకి ఆహ్వానిస్తాం కదా. ఆహ్వానించి ఈ కలశమే మనం సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మీదేవిగా భావించి అమ్మకి పూజ చేయాలి. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. ప్రతి ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు అమ్మకు సమర్పించాలి. ఆ ద్రవ్యాలు లేకపోతే పుష్పాలు కానీ అక్షింతలు కానీ సమర్పించవచ్చు. అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు అదాంగ పూజ చేసేటప్పుడు అక్షింతలు పుష్పాలతోటి అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ అమ్మకి భక్తి శ్రద్ధగా పూజ నిర్వహించండి. కుంకుమార్చన నిర్వహిస్తున్నప్పుడు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజ చేయండి. ఈ విధంగా అమ్మవారికి చక్కగా పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి ఈరోజు పసుపు రంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేయండి. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యాలు మీ శక్తి కొలది ఎన్నైనా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం, పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. వ్రతకథ పూర్తయిన తర్వాత అయినా సమర్పించవచ్చు నీరాజనం, లేదా ఎప్పుడైనా సమర్పించవచ్చు. నీరాజనం సమర్పించిన తర్వాత తోర గ్రంథి పూజ నిర్వహించాలి. గ్రంథి అంటే ముడి అండి. ప్రతి గ్రంథి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తోర గ్రంథి పూజ పూర్తయిన తర్వాత తోరాన్ని తీసుకుని కుడి చేతికి కట్టుకోవాలి. ఆ తర్వాత చేతులకి కొద్దిగా అక్షంతలు తీసుకుని అమ్మవారి వ్రతకథను చదువుకోవాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క వ్రతకథను చాలా సులభంగా చెప్తాను, వినండి. ఈ కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివుడు చెప్పాడు. పూర్వం మగధ దేశంలో కుండినా నగరం అనే గ్రామంలో చారుమతి
చారుమతి అనే ఒక సద్గుణవతి ఉండేది. ఆమె భర్తను అత్తమామలను దైవంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉండేది. చారుమతి పట్ల ప్రసన్నురాలైనటువంటి లక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె కలలోకి వచ్చి, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, శ్రావణ శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబానికి, ఊరిలోని ఇతర ముత్తైదులకు చెప్తుంది. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం నాడు ఒక చోట చేరి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. పూజ అనంతరం లక్ష్మీదేవికి 9 ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు పూర్తవ్వగానే చారుమతితో పాటుగా పూజ చేసినటువంటి మహిళలందరి ఇల్లు బంగారం, నవరత్నాలతో నిండిపోతాయి. వారి ఇళ్లలో ఉన్నటువంటి దరిద్రం పోయి అపారమైనటువంటి సంపద, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేసుకుంటూ ఉంటారు. ఇది ఆనవాయితీగా మారింది. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ పూర్తయింది. మీ చేతుల్లో ఉన్నటువంటి అక్షింతలు కొన్ని అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని అక్షింతలు మీ శిరసున వేసుకోండి. కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఒకసారి ఘంటానాదం చేసి కర్పూర హారతి ఇవ్వండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మకి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత మనం చేయవచ్చు. రాత్రికి అల్పాహారం తీసుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటి పదార్థాలు అస్సలు తినకూడదు. అమ్మవారి పూజా పీఠాన్ని ఈ రోజు కదిలించకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కదిలించాలి. పీఠం కదిలించిన తర్వాత కలశంలో ఉన్నటువంటి నీటిని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకోవాలి. మిగిలిన నీటిని ఎవరు తొక్కని చోట వేసేయాలి. కలస కొబ్బరికాయని ఇంటికి కట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే దానిని పగలగొట్టి ఏదైనా స్వీట్ లా చేసుకుని తినవచ్చు. లేదా పారే వాటర్ లో వేసేయవచ్చు. కలసం కింద వేసినటువంటి బియ్యాన్ని స్వీట్ లా చేసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించినటువంటి వాయనంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనమే ఉంచుకోవాలి. చీర, బ్లౌజ్ పీస్ అన్ని కూడా మనమే వాడుకోవాలి. పూల నిర్మాల్యాల్ని నిర్మాల్యం చేసేసి ఎవరు తొక్కని చోట వేసేయండి. పసుపు గణపతిని, గౌరమ్మని వాటర్లో నిమజ్జనం చేసి పచ్చని చెట్టు మొదట్లో వేయండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.